వెల్కమ్ టు సౌమిత్ మీడియా. దక్షిణాది అగ్ర కథానాయకుల్లో ఒకరైన కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తట్టిల్తో 7 అడుగులు వేయబోతున్నారంటూ తమిళ మీడియాతో పాటు ఇటు తెలుగులో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆంటోనీ దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త అని తెలిసింది. వీరిద్దరూ కలిసి ఒకే పాఠశాలలోనే చదివినట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ హై స్కూల్ ప్రేమికులు ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అతి సూక్ష్మ అంటురోగాల కారకాలే వైరస్లు. ఇవి బయట వాతావరణంలో నిర్జీవులుగా ఉంటాయి. ఒకసారి జీవిలో ప్రవేశించాయంటే ఆ జీవ కణాల్లో అభివృద్ధి చెందుతూ జీవ లక్షణాలను ప్రదర్శిస్తాయి. అయితే కొన్ని రకాల వైరస్లు అవి ఆశ్రయించిన జీవి కణాల పనితీరులో కలిసిపోయేలా మార్పు చెందుతాయి. దీనివల్ల కణాల సాధారణ విధుల్లో అవాంతరాలు ఏర్పడతాయి. ఇలాంటి వాటిలో ఆంకోజెనిక్ లేదా ట్యూమర్ వైరస్లుగా పిలిచే అనేక వైరస్లు మనుషుల శరీరంలో క్యాన్సర్ అభివృద్ధికి కారణంగా ఉంటాయి. వీటిలో హ్యూమన్ పాపిలోమా వైరస్ HPV, హెపటైటిస్ B, హెపటైటిస్ C వైరస్లు HBV, SCV, లాలాజలం, ఇతర శరీర ఫ్లూయిడ్ల ద్వారా వ్యాపించే ఎప్స్టీన్ బార్ వైరస్ EBV, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ HIV లాంటివి ప్రసిద్ధి చెందిన క్యాన్సర్ కారక ఆంకోజెనిక్ వైరస్లుగా ఉన్నాయి. ఈ వైరస్లు క్యాన్సర్కు దారితీసే మార్గాలు వేర్వేరుగా ఉంటాయి. కాకపోతే అవి వ్యాపించే విధానం మాత్రం దాదాపుగా ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు హ్యూమన్ పాపిలోమా వైరస్ ఆంకోప్రోటీన్ల ఉత్పత్తి చేస్తుంది. ఇది కణం పనితీరు సాఫీగా సాగిపోయే ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. నియంత్రణ లేకుండా కణాలు పెరిగిపోయే క్రమాన్ని ప్రోత్సహిస్తుంది. చివరికి ప్రాణాంతకమైన క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. అదేవిధంగా హెపటైటిస్ B, C వైరస్లు కూడా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్కు కారణమవుతాయి. హెపటో సెల్యులార్ కార్సినోమా అనే క్యాన్సర్ అభివృద్ధి చెందే ముప్పును పెంచుతాయి. రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తుల్లో HIV సోకిన వారిలో వైరస్ సంబంధిత క్యాన్సర్లు అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.